ఎందుకంటే నీ హయాంలో నువ్వు చేసినటువంటి పరిస్థితి చెప్తా. మీరు ముఖ్యంగా దళితుడుగా ఉన్నటువంటి ఈరోజు స్పీకర్ దళితుడు కాబట్టి మీరు స్పీకర్ గురించి తప్పుగా మాట్లాడుతూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఏదో ప్రజలకు ఏదో సందేశం ఇవ్వాలని చూస్తుంది. మీకు దళితులపై ఉన్నటువంటి చిత్తశుద్ధి దళిత సోదరులకే చెప్పదలుచుకునేయాలి. ఉద్యమంలో ఉన్నప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినావు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను. దళిత ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు లేవు, దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని ఆ హోదాలో కూడా చూడలేక ఆయన హోదాను తీసేసి పార్టీ ఫిరాయింపులకు మీ నాయన కేసీఆర్ అందరి ఎమ్మెల్యేలను ప్రతిపక్షం లేకుండా చేసి ఆయన హోదాను కూడా మీరు హరింపజేశారు. ఇక మీరు దయ్యాలు వేదాలు వలికినట్టుగా ఉంది మీరు చెప్పడం. ఇవాళ ఫిరాయింపుల గురించి, ఫిరాయింపులు మీ హయాంలో జరిగిన విధంగా ముఖ్యంగా మీరు సైకిల్ గుర్తుపై గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. చేతి గుర్తు మీద గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. మీరా మాకు చెప్పేది? ఇష్టానుసారంగా ఫిరాయింపులే కాకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీది. ఇప్పుడు వచ్చి లబో దిబో మొత్తుకుంటున్నావు కేటీఆర్. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నువ్వేదో ఈ మధ్య సన్నకు కావాలేదో జిమ్ముకు పోతున్నట్టు నిన్న మన ఫోటోలు చూసిన. ప్రజలు ఎట్లాగో మనకు ఓట్లు వేస్తలేరు. ప్రజలు మనం చేసిన దౌర్భాగ్య పాలనను చూసి 23 నుంచి మొదలు పెడితే 26 దాకా 5-6 ఎలక్షన్లలో చెంప చెల్లు అనిపించారు. ఇప్పుడు ఏదో సమయం ఉంది, మంచిగా జిమ్ చేసుకో, 6 ప్యాక్ తెచ్చుకో, నీ సినిమా మిత్రుల మాదిరిగా చక్కగా తయారుగా. అంతే తప్ప ఏదో మాట్లాడాలి, ఏదో రోజు ప్రెస్ మీట్ పెట్టాలి, ఏదో కాంగ్రెస్ పార్టీని తిట్టాలి, ఏదో రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే నన్ను హీరో అయిపోతాను ఒక పిచ్చి ఆలోచనతో వస్తున్నావు. నువ్వు అట్లా వస్తే నువ్వు సన్నగ్గానికే నువ్వు జిమ్ముకు పోనవసలే, మా కార్యకర్తలే చూసుకుంటారు నీ సంగతి.